నంద్యాల సిరివెళ్ల మెట్ట వద్ద బస్సు ప్రమాదం జరిగింది. కంటైనర్ను ఢీకొట్టి ట్రావెల్స్ బస్సు కాలి బూడిదైపోయింది. రెండో డ్రైవర్ క్లీనర్ సాహసంతో పెను ప్రమాదం తప్పిందని చెప్పాలి. కిటికీ అద్దాలు పగలగొట్టారు రెండో డ్రైవర్ అలాగే క్లీనరు. ఆ బస్సుకు సంబంధించిన అద్దాలు ధ్వంసం చేయడంతో వాళ్ళందరూ కూడా ప్రాణాలు దక్కించుకున్నారు. 36 మంది ప్రయాణికులకు ప్రాణదానం చేశారు డ్రైవరు, క్లీనరు. చాలా సాహసంగా వాళ్ళు సమయస్ఫూర్తిని ప్రదర్శించి వెంటనే వేగంగా స్పందించి కిటికీ అద్దాలన్నీ కూడా పగలగొట్టడంతో వాళ్ళు సేఫ్గా బయటకు వచ్చినటువంటి పరిస్థితి. ప్రమాదంలో బస్సు మొదటి డ్రైవర్ అలాగే ఆ లారీకి సంబంధించిన డ్రైవర్, క్లీనర్ కూడా సజీవ దహనమైపోయారు. చాలా బాధాకరమైనటువంటి విషయం, విషాదకరమైనటువంటి వార్త. సరిగ్గా అర్ధరాత్రి 2 గంటల సమయంలో ఈ ప్రమాదం జరిగింది. నెల్లూరు నుంచి 36 మంది ప్రయాణికులతో ప్రైవేట్ ట్రావెల్ బస్సు ప్రారంభమైన తర్వాత అర్ధరాత్రి 2 గంటలకి ఒక్కసారిగా ఆ బస్సుకు సంబంధించినటువంటి చక్రం, ఆ టైరు పేలిపోవడంతో చాలా వేగంగా వస్తున్నటువంటి ఆ బస్సు ఒక్కసారిగా టైర్ పేలటంతో అదుపు తప్పింది. వేగంగా వస్తున్నప్పుడు ఈ ప్రమాదం జరగడంతో ఒక్కసారిగా డివైడర్ని ఢీకొట్టి రైట్ సైడు ఆ రోడ్డు మీదకి వెళ్ళిపోయింది. అదే సమయంలో అటుగా ఒక కంటైనర్ లారీ వస్తుంది. అంతే వేగంగా ఈ ప్రమాదం అసలు క్షణాల్లో జరిగిపోయింది. అసలు అందులో ఉన్న ప్రయాణికులు కూడా చాలామందికి అర్థం కాలేదు. ఎందుకంటే చాలామంది కూడా వాళ్ళందులో నిద్రమత్తులో ఉన్నారు, పడుకొని ఉన్నారు. వాళ్ళకి ఏం జరిగిందో కూడా అర్థం కానిటువంటి పరిస్థితి. ఒక్కసారిగా అదుపు తప్పి అటువైపుకి వెళ్ళి అటునుంచి వస్తున్నటువంటి ఆ కంటైనర్ లారీని బలంగా ఢీ కొట్టడంతో ఒక్కసారిగా మంటలు వ్యాపించి ఆ ప్రమాదం జరిగింది. ఒక్కసారిగా మంటలు అంటుకున్నటువంటి పరిస్థితి. స్పాట్లోనే అటు లారీలో ప్రయాణం చేస్తున్నటువంటి డ్రైవరు, క్లీనరు స్పాట్లో చనిపోయారు. తర్వాత ఈ బస్సు నడుపుతున్నటువంటి ప్రైవేట్ బస్సు నడుపుతున్నటువంటి డ్రైవర్ ఎవరైతే ఉన్నారో అతను కూడా స్పాట్లోనే చనిపోయాడు. మంటల్లో కాలి బూడిదైపోయారు. ఈ ముగ్గురు కూడా గుర్తుపట్టడానికి వీలు లేనంతగా కాలి బూడిదైపోయినటువంటి పరిస్థితి. ఆ తర్వాత ఈ బస్సులో ఉన్నటువంటి రెండో డ్రైవర్ ఎవరైతే ఉన్నాడో, క్లీనర్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు వేగంగా స్పందించారండి. ఒకటొకటిని వేగంగా స్పందించి అయ్యో ప్రమాదం జరిగింది, వాళ్ళకు కూడా చిన్న గాయాలయ్యాయి. వెంటనే వేగంగా దిగేసి బస్సులు అప్పటికే మంటలు అంటుకున్నాయి. ఆ మంట వేగంగా వ్యాపిస్తే గనక ఆ 36 మంది ప్రయాణికుల ప్రాణాలు గాల్లో దీపంలో మారిపోయే పరిస్థితి ఉండేది. కానీ వీళ్ళు వేగంగా స్పందించి సమయస్ఫూర్తి ప్రదర్శించి చాలా చాకచక్యంగా వెంటనే వెనక నుంచి అద్దాలు పగలగొట్టి కిటికీల అద్దాలన్నీ కూడా ధ్వంసం చేసి వాళ్ళందరినీ నిద్రమత్తుల్లో పడుకుంటున్నట్టు వాళ్ళందరినీ కూడా మేల్కొల్పి ప్రమాదం జరిగిందని చెప్పి కొంతమంది అప్పటికే లేశారు ఈ ప్రమాదం జరిగిన తర్వాత. ఇంకొంతమంది ఏం జరిగిందో అర్థం కావట్లా. సో వాళ్ళని మేల్కొల్పి వెంటనే ఆ 36 మందిని కూడా కిటికీల అద్దాలు ధ్వంసం చేసిన తర్వాత వెంటనే అక్కడి నుంచి దిగేసి కొంతమంది దూకేసి స్వల్ప గాయాలతో బయటపడ్డారు. లేదంటే గనక ఆ మంటలు చాలా వేగంగా వ్యాపించి బస్సు మొత్తం కూడా అంటుకొని బస్సు ఆ తలుపులు కూడా మూసుకొని పోయి ఉంటే గనక బయట పడలేనటువంటి పరిస్థితి ఉంటే గనక చాలా పెద్ద ఘోరం జరిగిపోయి ఉండేది. 36 మంది ఈ ప్రమాదంలో చిక్కుకుని చాలా ఇబ్బందికర పరిస్థితులు ఏర్పడి ఉండేవి. ఈ ప్రమాదం చూసిన తర్వాత అప్పుడు కర్నూలులో ఏదైతే ప్రమాదం జరిగిందో ఆ ప్రమాదాన్ని గుర్తుకు తెచ్చే విధంగా కనిపించిందండి. అంత అంత దారుణంగా పరిస్థితి కనిపిస్తుంది. ఒకసారి స్క్రీన్ మీద ఆ దృశ్యాలు కూడా మీరు చూడొచ్చు. ఆ దృశ్యాలు ఎంత దారుణంగా ఉన్నాయో మనం కనిపిస్తోంది స్క్రీన్లో. మొత్తం అసలు ఏ పార్ట్కి ఆ పార్ట్ మొత్తం కూడా కాలి బూడిదైపోయింది. ముగ్గురు కూడా అసలు గుర్తుపట్టలేని స్థితిలో డ్రైవరు, క్లీనర్లు కాలిపోయారంటే ప్రమాద తీవ్రత ఏ స్థాయిలో ఉందో కూడా ఇక్కడ మనం అర్థం చేసుకోవచ్చు. కానీ ప్రాణాలు కాపాడుకున్నటువంటి ఆ 36 మంది ప్రయాణికులందరూ కూడా దేవుడు మమ్మల్ని రక్షించాడు, ఈ భూమి మీద మాకు ఇంకా నూకలు మిగిలే ఉన్నాయి ఇంత పెద్ద ప్రమాదం నుంచి. ఎందుకంటే ఆ కాలిపోతున్నటువంటి బస్సును చూసి గజగజ వణికిపోయారు వాళ్ళందరూ కూడా. భయంతో, ప్రాణభయంతో అల్లాడిపోయినటువంటి పరిస్థితి. కొంతమంది స్వల్పంగా గాయాలయ్యాయి. వెంటనే అంబులెన్స్లకు ఫోన్ చేశారు. అటుగా పోయే వాళ్ళు కూడా కొంత సహకరించారు. స్థానిక ఆసుపత్రికి తీసుకెళ్లారు. వెంటనే పోలీసులు కూడా సమాచారం ఇచ్చారు. నిజంగా అద్దాలు పగలగొట్టినటువంటి ఆ రెండో డ్రైవర్ ఎవరైతే ఉన్నారో, క్లీనర్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకి థ్యాంక్స్ చెప్పుకుంటూ ఉన్నారు. మా ప్రాణాలు మీరు కాపాడారు, మీరు అత్యంత సాహసాన్ని ప్రదర్శించి సమయస్ఫూర్తిని ప్రదర్శించి అద్దాలు పగలగొట్టడం చేత మేము దూకి మా ప్రాణాలు ఈరోజు మేము దక్కించుకోగలిగామని చెప్పి అతను కూడా థ్యాంక్స్ చెప్తున్నటువంటి పరిస్థితి. పోలీసులు కూడా అతన్ని అభినందిస్తున్నారు. నిజంగా ఇలాంటి ప్రమాదాలు ఎప్పుడు ఏం జరుగుతుందో అర్థం కాని పరిస్థితి. అసలు ఎప్పుడు ఎలాంటి ప్రమాదం ముంచుకొస్తుందో తెలియదు. ఈ వరుసగా జరుగుతున్నటువంటి ప్రమాదాలు మన తాండూరు దగ్గర అక్కడ కూడా ఆర్టీసీ బస్సు ప్రమాదానికి గురైంది. చాలామంది పాపం అభం శుభం తెలియని అమాయకులు ఆ ప్రమాదంలో ప్రాణాలు కోల్పోయినటువంటి పరిస్థితి ఉంది. ఇంతకుముందు నేను చెప్పినట్టు కర్నూలులో జరిగిన ప్రమాదం, ఇప్పుడు ఈరోజు జరిగిన ప్రమాదం కేవలం ముగ్గురు మాత్రమే చనిపోవడంతో అతిపెద్ద ప్రమాదం నుంచి ప్రయాణికులు తప్పించుకోవడంతో ఊపిరి పీల్చుకున్నటువంటి పరిస్థితి ఉంది.
కానీ ఒక్కసారి ఆ దృశ్యాలు చూస్తుంటే ఎంత భయం గొలిపే విధంగా ఉన్నాయి. అర్ధరాత్రి సమయంలో ప్రమాదం జరిగి మంటల్లో కాలిపోతున్నటువంటి ఆ దృశ్యాలు చూస్తున్నటువంటి ప్రత్యక్షంగా చూసిన వాళ్ళు, అందులో ప్రయాణం చేసిన వాళ్ళు గుండె ఎంత వేగంగా కొట్టుకొని ఉంటుంది. ఎందుకంటే కుటుంబాలతో, తమ భార్యలతో, పిల్లలతో ఉదయాన్నే హైదరాబాద్కు చేరుకుంటాం కదా అని చెప్పి అప్పటి వరకు సాఫీగా సాగినటువంటి ప్రయాణం ఇంత ఘోర ప్రమాదం జరిగి ప్రాణాలు దక్కించుకున్నామంటే వాళ్ళు వాళ్ళ 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 మానసిక స్థితి ఆ సమయంలో ఏ విధంగా ఉంటుందో అర్థం చేసుకోవచ్చు. కాపాడినటువంటి ఆ వ్యక్తి కూడా మాట్లాడాడు, ఒకసారి వినండి. నెల్లూరు నుంచి హైదరాబాద్ వస్తున్న బస్సు టైర్ బ్లాస్ట్ అయ్యి బండి అప్సైడ్ అయ్యి బస్సు ఫైర్ అయ్యింది. అక్కడికి వచ్చేసరికి టైం అయితే నేను లేదు, నేను నిద్రపోతా ఉన్నాను. అది యాక్సిడెంట్ జరగడంతో నేను కింద పడిపోయాను. పడిన తర్వాత నాకు మెలకువ వచ్చింది. అద్దం పగిలిపోయి ముందుకు కింద పడ్డాను. వాన్నిటి మీద పడుకో అన్నాను. అట్లే నేను క్లీనర్ ఇద్దరం కింద పడ్డాను. బండి ఫుల్ 36 మంది.